అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుష్యుములు నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 18వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. దున్నుడి. లేవికాండము 26వ అధ్యాయము 4వ వచనమందు, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి తన పంటలను ఇచ్చును, మీ పొలములోని చెట్లు తమ ఫలములను ఫలించును. ఫలమును ఇచ్చు జీవితమునందు మనము చేయవలసిన అంశములు కూడాను కలదు, ప్రభువు చేయవలసిన అంశములు కూడాను కలదు. ప్రభువు చేయుచున్నదేమిటి? తగిన కాలమునందు వర్షమును వర్షింపచేయును. నేలను దున్ని సాగు చేయవలసినది మనము చేయవలసినది. ఇజ్రాయేలు దేశమునందు వర్షించుచున్న 2 విధములైన వర్షములలో మొదటిగా వర్షించుచున్నది తొలకరి వర్షము అని పిలువబడుచున్నది. ఆ వర్షము కురిసిన వెంటనే రైతులు తమ యొక్క బీడు భూములన్నిటినీ దున్ని విత్తనములను విత్తుదురు. కొన్ని దినముల్లోగా విత్తబడిన ఆ విత్తములు మొలకెత్తి పెరిగి పైరగును. 2-3 నెలల తరువాత ఆ పైరు ఏపుగా పెరుగుటకు ప్రారంభించు సమయమునందు రెండవదిగా కడవరి వర్షము కురియును. ఈ వర్షము ద్వారా పైరులు బహుగా పంటనిచ్చును, కోత బహు విస్తారముగా ఉండును. ఆది అపోస్తుల దినములయందు తొలకరి వర్షము కురిసెను, క్రైస్తవ మార్గము వేరు తన్నుకొనెను. అయితే ఈ అంత్య దినములయందు కడవరి వర్షము అనున్నది కురిచూనే ఉన్నది. అయితే ఇట్టి కడవరి వర్షము కురిసే కొలది మనము గొప్ప నూర్పిని ఎదురు చూడగలం. అందుచేతనే కడవరి కాలపు వర్షము కొరకు యెహోవాను వేడుకొనుడి అని ప్రభువు సెలవిచ్చెను. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. మన యొక్క బాధ్యత ఏమిటి? మొట్టమొదటిగా మన యొక్క హృదయమును మనము దున్నవలెను, దానిని మంచి నేలగా రూపించవలెను. మనలో విత్తబడుచున్న దేవుని యొక్క వచనములు 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించున్నట్లుగా మన యొక్క జీవితము దున్నబడిన చేనుగా ఉండవలసింది అవశ్యం. కొంతమంది తమ యొక్క జీవితమును దున్నేటువంటి అవసరతను గ్రహింపక ఇష్టము వచ్చినట్లుగా జీవించెదరు. దున్నబడి ఉన్న జీవితమును గలవాడు ఉదయకాలమునే లేచి ప్రభువును స్తుతించును. దున్నబడి ఉన్న జీవితము గలవాడు క్రమమైన పద్ధతిని కలిగిన వాడిగాను సమస్తమును క్రమశిక్షణగా చేయువాడై ఉండును. అతడు లేఖన గ్రంథమును పఠించును, దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకుని ఉండును. దేవుని యొక్క ఆలయమునికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని సాక్షిగల ఫలముగల జీవితమును జీవించు. దున్నబడి ఉన్న జీవితము లేకుండా ఉండినట్లయితే శరీరానుసారమైన క్రియలు బయలుపరచబడును. కోపమును క్రోధమును కలుగును. బీడు భూములలో ఎలాగు ముళ్ళ పొదలను గచ్చు పొదలను పెరిగి ఆ నేలను వ్యర్థమైన మెట్టభూమిగా చేయుచున్నదో అలాగనే దున్నబడని జీవితము కూడాను పాపము చేతను శాపము చేతను నాపచేనుగా మారును. అందుచేతనే మీరు బీడు భూములను దున్నుడి అని బైబిల్ గ్రంథము మనకు ఆలోచన చెప్పుచున్నది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఒక్కసారి దున్నుట ద్వారా మనము ఆగిపోకూడదు. కొనసాగించి ఆ నేలలో కలుపులు ఏదైనా మొలుచుచున్నదా అను సంగతిని గమనించి వాటిని వెంటే తొలగించవలెను. పైరును మొండ్ల పొదలు అణిచివేయుచున్నదా అని చూచి వాటిని పెరికి కాల్చివేయవలెను. ఆకాశ పక్షులు చేనిలోని పంటలను చెరుపుచున్నదా అని తెలుసుకొని వాటిని దరిచేరనీయక ఉండునట్లు సంరక్షించవలను. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు కొరకు ఫలించవలను. మీ యొక్క హృదయము ఎల్లప్పుడూ దున్నబడి ఉన్న నేలగా ఉండవలెను. నేటి ధ్యానమునకై ఆ దేశ ఫలములను కొన్ని తమ చేత పట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 24 మరియు 25 వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఆదికాండము 43, 44 మరియు 45 అధ్యాయం. సాయంత్రం మత్తయి సువార్త 12వ అధ్యాయం 24 మొదలుకొని 50 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.